హాయ్ ఫ్రెండ్స్, ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి భారతీయులు బయటపడ్డారని, మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుండి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటూ ప్రధాని మోదీ ఒక సమావేశంలో చెప్పారు. ఈ 10 ఏళ్లలో భారత్ ఎదిగిన తీరు, భారత్ లక్ష్యాలు, వచ్చే లోక్సభ ఎన్నికలు సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. నల్లధనాన్ని రూపుమాపారు, ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి మోదీ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నిజంగానే 2024లో నరేంద్ర మోదీ ప్రధాని కాలేరా? గ్రౌండ్ రిపోర్ట్ అసలేం చెప్తోంది? ఈ రోజు ఈ వీడియోలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అమెరికా నుండి చైనా వరకు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఉక్కుతో పోలుస్తున్నాయి. అంటే భారతీయులు చాలా గట్టివాళ్లు, తెలివిగల వాళ్ళు అని, ప్రధాని మోదీకి కూడా దేశాన్ని ఎలా రక్షించాలో తెలిసినవాడు అని పొగుడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ కూడా మన భారత్ ను అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణిస్తున్నారు. వీటన్నింటి వెనుక చాలా కారణాలున్నాయి. కానీ అతిపెద్ద కారణం ఎవరు అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తన దేశం కోసం అద్భుతమైన పాత్రనే ఆయన పోషించారు. తన శక్తియుక్తులతో ఈ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. తన గురించి తాను బాగానే డప్పు కొట్టుకున్నారు. కానీ అతి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. తీపి ఎక్కువయ్యే కొద్దీ అక్కడ పురుగులు పట్టడం ఖాయం అన్న విషయం అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. రోజులు త్వరగా గడిచిపోతున్నాయి. 2024 వచ్చేసింది. లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడిపోతున్నాయి. దీని గురించి ఒక ఛానల్ మోదీ మీద ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. అయితే గుజరాత్ లో ఏం జరిగింది? మోదీని అందరూ ఎందుకు నిందితుడు అంటున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎన్నికల మీద ఆ మాటల ప్రభావం ఉంటుందా? ప్రపంచం మొత్తం మోదీ రాంగ్ అని ఎందుకు ప్రూవ్ చేయడానికి తెగ ట్రై చేస్తోంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో, అక్కడ అసలు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఎలా అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చిందో ఈ పాటికే ఎన్నో వార్తల ద్వారా ఎంతో సమాచారం తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాన్ని మనం పరిశీలిస్తే పాకిస్తాన్ యొక్క ద్వంద్వ రాజకీయాలు క్షణానికి మారిపోతూ ఉంటాయి. అయితే మన భారతదేశం రోజుకు 4 రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి కారణం మన దేశ ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు భారతదేశం ఎదుగుదలను ప్రపంచం ఎలా చూస్తోంది? మోదీ పరువు తీసే పనిలో ప్రజలు నిమగ్నమై ఉన్నారా? మోదీపై విరుచుకుపడుతున్న హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు ఒక డాక్యుమెంటరీలో చెప్పినవన్నీ మోదీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన ఒక ఎంపీ ఈ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతూ ఆ 2 సంస్థలు చెప్పిన మాటల్ని ఖండించారు. ఆ డాక్యుమెంటరీని ఆయన అస్సలు అంగీకరించలేదు. కానీ అక్కడ ఇప్పటికీ ఆ డాక్యుమెంటరీ ప్రసారం అవుతూనే ఉంది. కానీ భారతదేశంలో ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేయకూడదు అంటూ ప్రభుత్వం నిషేధించింది. కానీ విదేశాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మోదీ తప్పుల్ని ఈ డాక్యుమెంటరీలో ఎత్తి చూపించే ప్రయత్నం చాలా తీవ్రంగా జరిగింది. మోదీ గురించి ఇలాంటి డాక్యుమెంటరీస్ అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతదేశం యొక్క ప్రతిష్ట నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కావాల్సింది కూడా ఇదే. ఇక అలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. ఆ సంఘటన జర్మనీ కారణంగా జరిగింది. భారతదేశం జనాభా పరంగా చైనాను దాటేసి ముందుకెళ్లిపోయింది. అంటే భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇప్పుడు పేరు తెచ్చుకుంది. అయితే ఈ అంశంపై జర్మనీ ఒక కార్టూన్ రిలీజ్ చేసింది. ఇక ఈ కార్టూన్ చూస్తే నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ జనాభా పెరిగిపోయిన ఉద్దేశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఒకవైపు చైనాలో బుల్లెట్ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఇంకా పొగ వచ్చే రైల్లో కిటికీలకు తలుపులకు వేలాడుతూ కిక్కిరిసిపోయిన ప్రయాణికులు కనిపిస్తారు. ఈ ట్రైన్ లో వాళ్ళంతా త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ కనిపించారు. ఓవరాల్ గా ఈ చిత్రం యొక్క ఉద్దేశాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే, మిగతా దేశాలన్నీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే భారతదేశం మాత్రం జనాభాలో ముందుకు దూసుకుపోతోంది అని చెప్పడమే. అలా జర్మనీ ఈ కార్టూన్ ద్వారా భారత్ లో పెరుగుతున్న జనాభాను ఎగతాళి చేస్తూ ఒక కార్టూన్ ని ఈ ప్రపంచం మీదకు వదిలేసింది. భారతదేశంలో జనాభా పెరుగుతోంది, కానీ ఈ జనాభాకు తగినన్ని వనరులు లేవు అనేది కూడా ఇక్కడ మరో అర్థం. ఇదంతా చూసిన జర్మనీ తన తప్పును గ్రహించింది. అంతేకాదు భారత్ కు క్షమాపణలు కూడా చెప్పింది. కానీ చూస్తే జర్మనీ యొక్క ఏకైక లక్ష్యం ఏంటో అప్పుడు తెలిసింది. చిన్నగా ప్రజల మెదళ్లకు నిప్పు పెట్టేసి వాళ్ళల్లో ఒక నెగటివిటీని క్రియేట్ చేసేసి సింపుల్ గా సారీ చెప్పేసి పక్కకు తప్పుకుంది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందడం ఏ దేశం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇక చైనా అయినా జర్మనీ అయినా సరే, ట్విట్టర్ లో వైరల్ అయిన ఉక్రెయిన్ పెయింటింగ్ ను మనం ఎలా మర్చిపోగలం? నిజానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రధాని మోదీని కలిసి యుద్ధాన్ని ఆపాలంటూ కోరుతూనే తమ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మాతా కాళీ యొక్క వివాదాస్పద చిత్రాన్ని పబ్లిష్ చేసింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే, ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక చిత్రాన్ని ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. అందులో పొగమేఘం మీద కాళికాదేవి చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రంలో కాళికాదేవి నాలుక, మెడలో పుర్రెల దండ కూడా ఉంది. ఓవరాల్ గా ఒక డాన్సర్ గా ఈ కాళికామాత చిత్రాన్ని వేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో భారతీయులు నిరసనలు తెలపడం ప్రారంభించారు. భారతీయులు ఆరాధించే కాళికామాతను ఇలా అవమానిస్తారా అంటూ ప్రజలంతా నినాదాలు చేశారు. దాంతో బుద్ధొచ్చిన ఉక్రెయిన్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ చిత్రం వేసినందుకు క్షమాపణలు చెప్పింది. భారతదేశ రాజకీయ స్థిరత్వం మీద దాడి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు వాడుకున్నాయి మిగతా దేశాలు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఏ దేశంలో జర్నలిస్టులకు ఎంత స్వేచ్ఛ ఇస్తున్నారో చెప్పే రిపోర్ట్ అది. ఈ జాబితాలో మొత్తం 180 దేశాలకు చెందిన లిస్ట్ ఉంది. అందులో మన భారతదేశం 161వ స్థానంలో నిలబడింది. అంటే భారతీయ జర్నలిస్టులు ప్రభుత్వానికి
వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేరు అని ఈ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టర్స్ అలా చేస్తే వారికి జర్నలిస్ట్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు ఇవ్వరు. వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అంటే భారతదేశంలోని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని మాత్రమే కీర్తిస్తూ, ప్రభుత్వాన్ని పొగుడుతూ వార్తలు రాసి ప్రజల్ని అదే నిజమని నమ్మేలా చేస్తారని దీని అర్థం. అంతేకాకుండా భారతీయ జర్నలిస్టులకు వాళ్ళ ఓన్ ఐడెంటిటీ అస్సలు ఉండదు. అందుకే భారత్ 161వ స్థానంలో నిలిచింది అని భారతదేశాన్ని ఈ విధంగా కూడా ఎత్తి పొడుస్తూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, శ్రీలంక వంటి దేశాలు భారతదేశం తర్వాత స్థానాల్లో నిలబడ్డాయి. ఇప్పటికీ అక్కడ జర్నలిస్టుల సంఖ్య 2-4 మాత్రమే ఉన్నారు. భారతదేశంలో రాజకీయాలు చాలా దారుణంగా దిగజారిపోయాయి అని ప్రపంచానికి చూపించడానికి ఇదంతా చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు అమ్ముడుపోతూనే ఉంటారని, భారతదేశాన్ని అస్సలు నమ్మకూడదు, భారతదేశం అనుకున్నంత శక్తివంతమైంది కాదు వగైరా వగైరా కారణాలతో చెడును భూతద్దంలో బూచిగా చూపిస్తూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మోదీ తప్ప మరెవరైనా ప్రధాని అయితే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు. కానీ మోదీ మాత్రం ఊహించని స్థాయిలో భారత్ ని నిలబెట్టారు. భారత్ ఎంతో శక్తివంతమైనది అని, భారతదేశం బలహీనంగా లేదని ప్రపంచానికి చూపించారు మోదీ. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది అని వేరే చెప్పనక్కర్లేదు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. కానీ ప్రపంచం మొత్తం భారత్ ఇలా కావాలి అని కోరుకోవటం లేదు. అందుకే భారత్ ని ఎదగనివ్వకుండా ఉండేందుకు ముప్పెట దాడులు చేస్తున్నాయి మిగతా దేశాలు. కొన్నిసార్లు భారతదేశం చేస్తోంది తప్పు అంటుంటాయి, కొన్నిసార్లు అసలు ప్రధాని మోదీనే కరెక్ట్ కాదు అంటూ కారు కూతలు కూస్తుంటాయి. ఎదగడం ఎవరికీ ఇష్టముండని ఒక ప్రక్రియ. ఇప్పుడు భారతదేశం విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.